కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవాళ్ళు మీరు అనుకోవచ్చు. ముందుగా మీకు అందరూ చెప్తున్నా, మన పార్టీలో చిన్న పార్టీ కాబట్టి మన పార్టీ నాయకులు తక్కువ అంచనా వేసుకోకండి. మన నాయకుల్ని తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, మన చిన్న పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా ఆలోచన చేయకండి. పార్టీ చిన్నదే కావచ్చు, కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థానం కలిగిన, ఉన్నత విజ్ఞానం కలిగిన, ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళే చట్టాలు చేస్తున్నారు. అందువల్ల నేను అంటూ ఉంటాను, వాళ్ళ అసెంబ్లీలో ఉండేదెవరో తెలుసా? అసెంబ్లీలో డబ్బులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, జైలులో ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉంటున్నారు 90% మంది. వాళ్ళందరినీ మన చట్టం వస్తే, మన కమ్యూనిస్ట్ చట్టం వస్తే, అరే నీకు ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి లెక్కలు తీసి మరి వాళ్ళందరినీ జైల్లో పెట్టే రోజులు వస్తాయి. మన కమ్యూనిస్ట్ అధికారంలో వస్తే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం? కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం? నా ఒక్కరితో లెక్కేయకండి, లేదా 5 మందితో లెక్కేయకండి. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం? మనం ఉంటే రోడ్ల మీద ఉన్నాం. పరిస్థితి ఉండదు. వాడేమో దేశద్రోహా, వేల కోట్లు సంపాదించే నువ్వేమో దేశ భక్తులుగా, నువ్వేమో హాయిగా విలాసాలతో కూడినటువంటి అనే ఏసీ భవంతుల్లో వేల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని, వేల ఎకరాలు 100 ఎకరాలతో ఇల్లు కట్టించుకుని అందరూ విలాసాలతో కులికే నువ్వేమో దేశభక్తులుగా. కేసులో మన చచ్చిపోయాడే మావోయిస్ట్, ఆయన దేశద్రోహా. అనేక మంది మావోయిస్టులు చచ్చిపోయారే మన, వాళ్ళు కాల్చి చంపారు కదా, వాళ్ళు దేశద్రోహం. తుపాకీ పట్టుకున్నానికి చాలేదా? తుపాకీని పట్టుకునే పరిపాలన చేసినానికి చాలేదా? నమ్మాలి కేసులు ఎట్లా చంపుతారండి? మనిషి